సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా ఆయన ఎన్జేఏసీ సిస్టమ్ను మళ్ళీ రీకన్సిడర్ చేస్తామని ప్రకటించారు. అయితే నిజానికి ఈ ఎన్జేఏసీ అనేది ఒక చట్టమే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014లో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే ముందు సుప్రీంకోర్టులో జడ్జిల నియామకానికి సంబంధించి ఒక సిస్టమ్ను తీసుకువచ్చింది. అయితే ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన చట్టాన్ని సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు జడ్జిలను నియామకం చేయడానికి మీకు ఎటువంటి హక్కు లేదు, మమ్మల్ని మేమే నియమించుకుంటాము, ఈ కొలీజియం సిస్టమ్నే ఇంకా కంటిన్యూ చేస్తామని సుప్రీంకోర్టు అప్పట్లో తేల్చి చెప్పింది. అయితే కొలీజియం సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. జడ్జిలు తమను తామే అపాయింట్మెంట్ చేసుకోవడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది కూడా లేకుండా పోతుంది. సో ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఎన్జేఏసీ సిస్టమ్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల చాలా పెద్ద వివాదమే చెలరేగింది. ఇప్పటికీ కూడా కోర్టుల్లో సంస్కరణలు జరగాలి అని అందరూ కోరుకుంటున్న సమయంలో జస్టిస్ సూర్యకాంత్ తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో భవిష్యత్తులో ఈ ఎన్జేఏసీ చట్టాన్ని అమలు చేసి జడ్జిలను ప్రధానమంత్రి అండ్ విపక్ష నాయకుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఎన్నుకొనున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది.